రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని అటు ఆదాయం ఇటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెంచే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఐరన్ ఓర్ బ్లాకులకు గాను ఇప్పటికే కేటాయించినవి మినహా మిగిలిన బ్లాకులను వివిధ సంస్థలకు కేటాయించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అహంకారాన్ని వీడి ప్రజలతో మమేకం కావాలని, అప్పుడే ప్రజలు మనల్ని మళ్లీ గెలిపిస్తారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. పార్టీలో పనితీరుపై అధినేత చంద్రబాబు చాలా కఠినంగా ఉన్నారని, ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ప్రత్యర్థులు సోషల్ మీడియాలో చేసే ఫేక్ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు వాస్తవాలతో తిప్పికొట్టాలని, ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. అనివార్య కారణాలు అసెంబ్లీ సమావేశాల కారణంగా 3-మెన్ కమిటీ సమావేశం కొంత ఆలస్యం అయిందని, నిన్న జరిగిన సమావేశంలో రాజధాని గ్రామాల సమస్యలపై కీలకంగా చర్చించామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరో 2-3 వారాల్లో రెగ్యులర్ మీటింగ్లు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వెలిగొండ పూర్తయిందని, వెనుకబడిన ప్రకాశం జిల్లా రైతాంగాన్ని నిలువున దగా మోసం చేసిన దుర్మార్గుడు జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంటే జగన్ రప్పారప్ప గొడ్డలతో నరుకుతూ రక్తం పారిస్తున్నారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భగవంతుని పిల్లల పేరుతో ఆర్థిక సాయం అందిస్తున్న ఓ బాలుడు 10వ తరగతి పరీక్షల్లో సత్తా చాటాడు. పవన్ కుమార్ అనే విద్యార్థి 10వ తరగతి పరీక్షల్లో 555 మార్కులు సాధించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున ఏపీ డిప్యూటీ సీఎంఓ అభినందనలు తెలియజేసింది. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొంది. నాబార్డు క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. హార్టికల్చర్ను ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా ఉండాలని బ్యాంకులు, నాబార్డు ప్రతినిధులను సీఎం కోరారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయం, అందులోనూ హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం అన్నారు. అన్ని నియోజకవర్గాల కంటే గన్నవరంలో సోలార్ యూనిట్ల ఏర్పాటు తక్కువగా ఉండటం బాధాకరమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. త్వరలోనే ఎలక్ట్రికల్ ఏఈలు, ఎస్సీలతో మాట్లాడి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తామని, గ్రామ స్థాయి నాయకత్వం, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశమై ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకోలేక ఇబ్బంది పడుతున్న నియోజకవర్గంలోని 14 మంది పేదలను గుర్తించి ఎమ్మెల్యే బోండా ఉమా వారికి తన సొంత నిధుల నుండి నెలకు 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 60వ డివిజన్ బాంబే కాలనీకి చెందిన ముస్లిం మైనార్టీ వృద్ధులు ఎస్టీ బషీరునిసా, ఎస్కే సుభానితో పాటు 24వ డివిజన్ గిరిపురానికి చెందిన కంపాటి సావిత్రికి ఈ నెల పెన్షన్ సొమ్మును అందజేశారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున శ్రీ గణేష్ మహారాజ్ కి గణపతి హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో 1392 మందికి 11,49,84,561 ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీలకు అతీతంగా పేదలందరికీ ఆర్థిక సహాయం అందిస్తున్నారని వెల్లడించారు. గుడివాడ నియోజకవర్గంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వంలో పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే గుడివాడ అభివృద్ధికి మహర్దశ పట్టిందన్నారు. 6 కోట్లతో మొదట విడతగా బస్టాండ్ నిర్మిస్తున్నామని, 2వ విడతగా బస్టాండ్ ప్రాంగణంలో అభివృద్ధి పనులు జరుగుతాయని వెల్లడించారు.
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, పోలవరం జిల్లా చింతూరు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.